అందరికీ నమస్కారం. కర్ణాకర్, నేను జనగాం ఎమ్మెల్యేగా పోటీ చేసిన మళ్ళీ గానపాడు చిరుకోడు బ్రిడ్జి సాధారణ సమితి అధ్యక్షుని. ఈ 2 బ్రిడ్జిలు కట్టాలని చెప్పి జనగామ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 21 రోజులు మేము రిలే నిరాదీక్ష చేసినాం. అట్లా అయినా కానీ ఈ కలెక్టర్ గారు, ఈ అధికార పార్టీ నాయకులు ఎవరు స్పందించలే. జనగాంకి వచ్చిన ముఖ్య ప్రాబ్లం ఏంటంటే స్థానికేతరులు ఇక్కడ ఎమ్మెల్యే కావడం, స్థానికేతరులు డీసీసీ అధ్యక్షుడు కావడం ఈ జనగామ ప్రజలకు, ఈ జనగామ మండల ప్రజలకు పెద్ద శాపంగా మారింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆయన చీరాల పట్టణం చెందిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షులు కావడం వల్ల అట్లా ఆయన ఇక్కడ ఈ అభివృద్ధి చేయాలని పట్టించుకుంటాడు. ఏమన్నా అంటే నన్ను ఓడగొట్టిండ్రు అని చెప్పి ఆయన ఒకటి పట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తలేడు. ఇప్పుడు రేపు మళ్ళా ఈ డీలిమిటేషన్లో చీరాలకు అటు ఎమ్మెల్యే పోవాలని చెప్పి ఆయన మొత్తం అక్కడనే డెవలప్మెంట్ చేస్తుండు. ఇప్పుడు ఇక్కడ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజిరెడ్డి ఈయన కూడా ఆయన స్టేషన్ కన్పూర్ వాస్తవుడు. అటు ఆయన గెలిచినప్పటి నుండి నేను ఇది చేపిస్తా అది చేపిస్తాని ఎమ్మెల్యే ఓట్లప్పుడు మళ్ళీ ఎంపీ ఓట్లప్పుడు వచ్చి అట్లా అన్నులలో ఈ బ్రిడ్జిలను కడతా నేను చేపిస్తా, అట్లా అవసరమైతే నా సొంత నీళ్ళతో చేస్తాను కూడా అన్ని బీరాలు వలికిండు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటుండు. ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉంటాడు, పల్లరాజిరెడ్డి కూడా ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. నెలకు 2 రోజులు 3 రోజులు జనగాలకు కనిపెట్టి పోతుంటారు చుట్టాలే లెక్క. అసలు వీళ్ళకు చేత కాకుంటే ఈ పనులు చేయమంటే ఎమ్మెల్యే ఆయన పదవికి రాజీనామా చేయాలి. ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా ఆయన డీసీసీ అధ్యక్షుడికి రాజీనామా చేయాలి. ఎందుకంటే పక్కపండి కాన్స్టిట్యున్సీ స్టేషన్ కనుపులా అట్లా అక్కడ ఎమ్మెల్యే కరీం షేర్ గారు 1000 కోట్లతోని ఆయన అక్కడ డెవలప్మెంట్ చేస్తుండు. మేమేమంటాం అంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మీరు 100 కోట్లు కూడా లేకుండా కనీసం ఒక 10 కోట్లు తెండి తెస్తే చిటికోడు బ్రిడ్జికి ఒక 8 కోట్లు అవుతాయి, ఈ గానిపాడు బ్రిడ్జికి ఒక 2 కోట్లు అవుతాయి. మీరు ఒక 10 కోట్లు ముఖ్యమంత్రి గారితో ఆడ కూర్చొని మాట్లాడి మీరు ఒక మంజూరు చేయలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు మీరు ఎందుకు ఇక్కడ జనగాంలో ఎమ్మెల్యే పోటీ చేసిండ్రు? మీరు ఓడిపోయినప్పుడు మీకు ఒక 80,000 మంది ఓటేసిండ్రు. మీరు వీళ్ళ కోసం మాట్లాడదాన్ని నేను అడుగుతున్నా. మీరు ఒక మంత్రి దగ్గర ఓరు, ఒక ఎంపీ దగ్గర ఓరు, ఎవరి దగ్గర ఓరు, పోయి హైదరాబాద్లో ఉంటారు. ఎప్పుడో ఒక నెలకు 2 రోజులు వచ్చి చుట్టం లెక్క వచ్చిపోతారు. మీరు ఇప్పటికైనా ఈ ప్రజల బాధలు తీర్చాలని, ఈ రవాణా కష్టాలు తీర్చాలని. ఎందుకంటే హుస్నాబాద్ పోవడానికి ఇది ఒకటే మెయిన్ రూటు. ఇక్కడ ఒక 100 గ్రామాలు పోతే ఒక 4 మండలాలు ఈ కరీంనగర్ దాకా పోయే రూటు. ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అప్పుడు సగం పని అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే కానీ, ఈ కలెక్టర్ కానీ వీళ్ళు మొత్తం నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం మొద్దు నీరుపోతున్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించాలి, లేకుంటే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తాం. ఇంకా మళ్ళీ అవసరమైతే సచివాలయం వరకు కూడా ఈ 10 గ్రామాల ప్రజలను తీసుకొని పోయి మేము పాదయాత్ర చేసి మొత్తం అక్కడ కూడా దిగ్బంధం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. 2 నెలల వ్యవధిలోనే ఒక 2 మేజర్ ప్రమాదాలు జరిగినాయి. ఇక్కడ మహారాష్ట్ర నుండి తిరుపతి వెళ్ళే వాళ్ళు కార్లో వచ్చిండ్రు. వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చి రాత్రి దీంట్లో పడిపోయినరు. వాళ్ళ అదృష్టం కొద్దీ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మళ్ళీ దాని తర్వాత మన ఒక పెద్ద లారీ ఇక్కడ ఐరన్ రోడ్తో పోతున్న లారీ అది కూడా దీంట్లో పడిపోవడం జరిగింది. అట్లా అంతకుముందు ఒక లారీ పడ్డది, ఒక ఆటో పడ్డది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్ని బైకులు పడుతున్నాయి. ఈ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ చూస్తున్నారు, కానీ ఎందుకు వీళ్ళు ఇది పట్టించుకుంటలేరు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పని అయితేనేమో ఈ పల్లరాజిరెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చూస్తుండు. ఈ పల్లరాజిరెడ్డి ఏమో నా ప్రభుత్వం లేదు, నేను ఏం చేయాలని చెప్పి ఆయన కుంటి సాకులు చెప్తుండు. అప్పుడు ఓట్లప్పుడేమో నేను చేపిస్తాను, నేను ఇట్లా పొడుస్తా అని చెప్పి అప్పుడు అన్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయిండు? జనగామ జిల్లాలో ఏ పని కావాలన్నా పోరాటాలు చేస్తూనే అవుతున్నాయి. ఇప్పుడు మా నాయకులేమో ఎలక్షన్ల ముందు వస్తారు, చేస్తామంటారు. వాళ్ళు ఎలక్షన్ లైన్కి పోయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మీరు పట్టించుకొని ఈ పనులు పూర్తి చేయకుంటే మేము మీ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. అలాగే ఎన్నికలు వస్తేనే మీరు వస్తున్నారు, ఎన్నికలు అయిపోయినాక వస్తలేరు. దీన్ని మీ ప్రజలలో తీసుకుపోతాం. మీ యొక్క నా పేరు దడియ సందీప్. నేను గానుపాడు గ్రామ వాస్తవ్యుని, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకుడిని. ఏదైతే గానుపాడు దగ్గర ఉన్నటువంటి జనగామ హుస్నాబాద్కి వెళ్ళేటువంటి రహదారి, గానుపాడు శివారులో ఉన్నటువంటి
ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి తాత్కాలికంగా నిర్మించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. చాలా సంవత్సరాల నుంచి చాలామంది ప్రజలు అనేక అవస్థలు పడుతున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం చాలా బాధాకరం. ఇది ఎందుకు ఈ మాట అంటున్నామంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 జూన్లో ప్రారంభమైనటువంటి ఈ పని ఇప్పటి వరకు కూడా పూర్తి కాకుండా దీన్ని ఒక నాసరిక పనులతోటి ఏదో తాత్కాలికంగా చేస్తున్నామనేటువంటి కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దీని మీద కాంట్రాక్టర్ కావచ్చు, ఎవరు కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి వాటాల గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణాలు వాళ్ళ గుప్పట్లో పెట్టుకొని ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద ఏమంటారు ఫ్యూచర్ ప్రణాళిక వేసి ఇది తాత్కాలికంగా కాదు, ఖచ్చితంగా దీన్ని పర్మనెంట్ నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మించాలనేటువంటి ఆలోచన ఇక్కడ లేదు ఈ అధికారులకి. ఇది దాదాపు 2023లో ఒక 2 కోట్లతోటి 2 కోట్లు శాంక్షన్ అయినటువంటి పనిని దాదాపు 90 లక్షలతోటి ఆపేసి ఈరోజు పనులు ప్రారంభించాలంటే ఆ కాంట్రాక్టర్ 9 నెలల్లో పనిచేయాల్సినటువంటి కాంట్రాక్టరు దాన్ని దాదాపు 2 సంవత్సరాలు దాటి ఒక 3 సంవత్సరాలకు వస్తూ ఉంది. ఇక్కడ కమిషన్ల కోసమే తప్ప ఆ ఇచ్చినటువంటి అమౌంట్ చేసినటువంటి పనికి ఈరోజు ఒక అమౌంట్ రాలేదని చెప్పేసి కాంట్రాక్టర్ పని ఆపడం చాలా దురదృష్టకరం. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు? పనికిరాని వాటికేమో కోట్లు పెడతా ఉన్నారు, పనికొచ్చే ప్రాణాలు కాపాడేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ బ్రిడ్జ్ కోసం ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటే ప్రజల ప్రాణాలు మీకు అసలు లెక్కలు ఉన్నాయా లేవా అనేది ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఎందుకు అంటే జనగామ నుంచి హుస్నాబాదు, కరీంనగర్, సిద్దిపేట, ఇటు హన్మకొండ ఇదొక ప్రధాన హైవే. ఈ హైవే నుంచి 100 గ్రామాల ప్రజలు పోతూ ఉంటారు. అనేక మంది ప్రయాణికులు ఈ యొక్క దారిలో ప్రయాణిస్తారు. వాళ్ళకి అనేక రకాల అపాయాలు వచ్చినా కూడా ప్రభుత్వం చూసినట్టు వదిలిపెట్టడం అంటే ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసే విధంగా ఈరోజు ఇక్కడ జనగాం జిల్లా అధికారులు, తర్వాత ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీనికి ప్రధాన మూల కారణం ఏంటంటే స్థానికేతరులు ఇక్కడ గెలవడం వల్ల, స్థానికేతరులు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది అనేది మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికోసం ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల మీద కనీసం కనువిప్పు కలగాలని చెప్పేసి సొంత డబ్బులతోటి సొంత ఖర్చులతోటి మేము 21 రోజు ఇక్కడ ఉన్నటువంటి గానుపాడు చిటకోడు సాధన సమితి ఆధ్వర్యంలో 21 రోజు 21 రోజు దీక్షలు చేపట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఆ దీక్షల ముందటి నుంచి పోతాడు, కానీ దీక్షలు ఎందుకు చేస్తుర్రు అనేటువంటి అడగాలన్న కనీస ఇంకిత జ్ఞానం లేదు. ఒక ఐఏఎస్ చదివినటువంటి క్యాడరు 21 రోజు దీక్షలు టెంట్లు వేసుకొని ఉంటే కనీసం పోయి అడగాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. కనీసం నేను కలెక్టర్ని అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా అక్కడ అది వస్తుండు పోతుండు ఓరామశిల్క అన్నట్టు చూసుకుంటూ పోతాడు తప్ప కనీసం మరి ఎందుకు ఈ ఇష్యూ రేజ్ అవుతూ ఉంది? అనేక అపాయాలు జరిగినాయి, అనేక అపాయాలతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశాలు చాలా కలిగినాయి. అలాంటి పరిస్థితుల్లో ఏమి దిక్కుదోషక ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకుంటే కలెక్టర్ గారు అలా చేస్తారు. మరి ఎందుకు ప్రాణాలు పోయినాకనే మీరు అలాంటి కార్యాచరణ తీసుకుంటారా? మాకు ఒకటి రాసియండి, మేము ప్రజల ప్రాణాలు పోయేంత వరకు కూడా మేము ఆ పనిని ప్రారంభించము. ప్రాణాలు పోయినాకనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ పనిని ప్రారంభిస్తామని చెప్పి కలెక్టర్ గారు మీడియా ముందు మాట్లాడండి. అలాంటిది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారేమో అసెంబ్లీలో మాట్లాడతారు, కానీ దానికి సంబంధించి మరి ఒక ప్రత్యేకమైన మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ని కలవాలంటే ఫోన్ కాల్లో మాట్లాడుతున్నా అంటాడు. మరి అసెంబ్లీలో ఉన్నప్పుడు ఓ క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు అక్కడికి పోయి ప్రశ్నించడం లాంటిది, లేకపోతే బైకట్ చేయడం లాంటిది ఈ జనగాం నియోజకవర్గానికి సంబంధించి అన్యాయం జరుగుతుంది, నేను అసెంబ్లీని బైకట్ చేస్తున్నాననే మాట మాత్రం ఏ ఒక్క రోజు విన్న పరిస్థితి లేదు. అసెంబ్లీలో కేవలం మాట్లాడుతున్నా అంటే తూతూ మంత్రంగా ఏదో నేను అడుగుతున్నా అనేటువంటి చందంగానే ఈరోజు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చేస్తే, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మాత్రం అసలు ఈయన వాస్తవుడు కాదు, ఇక్కడ ఏం సంబంధం లేనట్టు నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రలో ఉన్నాడు. మరి ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ ప్రజల ఓట్లు అడుగుతా ఉన్నావు, ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లు కావాలని చెప్పి ఊరూరు తిరిగినా, పైసలు ఖర్చు పెట్టినా, వృధా ఖర్చులు చేసినా అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు. మరి
ఎందుకు ఈరోజు నిన్ను గెలిపించలేదు అనేటువంటి కుట్రతోటి ఈ ప్రజల యొక్క జీవితాలతో నువ్వు ఆడుతున్నావు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారైనా, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారైనా, జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రిజ్వాన్ బాషా గారైనా తక్షణం ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం చేసి ఇక్కడ అప్పాయాలకు దూరంగా బ్రిడ్జి ప్రారంభించాలి. ఇగో ప్రారంభించినామా అని చెప్పి అట్లా గోడలు నింపి వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. తక్షణం ఇది ఎంత మీరు ఎంత దాన్ని తాత్కాలికంగా మీరు నిర్మించినా కూడా, అలాంటి తాత్కాలికంగా ఎంత చేసినా కూడా మళ్ళా కొట్టుకపోతా ఉంది, యథావిధి పరిస్థితుల్లోకి వస్తుంది. కాబట్టి తక్షణం ఈ ముగ్గురు కార్యాచరణలో భాగంగా వీళ్ళు అవసరమైతే వాళ్ళకున్న బడ్జెట్లో నుంచి ఫండింగ్ రిలీజ్ చేసైనా ఈ పనిని ప్రారంభించి ఇక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోతే కొన్ని వందల వేల మంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. తక్షణం బ్రిడ్జి నిర్మించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 150 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యే గెలవడం కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డి పెట్టిండు కదా, ఒక 2 కోట్లు నువ్వు ఇక్కడ బ్రిడ్జి కోసం నిర్మించడం కోసం నువ్వు సొంత నిధులకెళ్ళి ఇయ్యలేవా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఈ నియోజకవర్గంలో నీకు ఒక మంచి పేరు నిలబడాలంటే తక్షణం సరే, ఎమ్మెల్యే మీ ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండి మీరు సొంత నిధులతో ఈ పని ప్రారంభిస్తే కనుక ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఒక దేవుళ్ళలాగా కనిపిస్తారు. ఆ రకంగా మీ సేవలు ఉండాలని చెప్పి నేను పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు తక్షణం అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి, అధికార పార్టీకి మీ యొక్క విన్నపాలు పోయి ఇక్కడ పని చేసే విధంగా సొంత నిధులు మీకున్న సామర్థ్యం బట్టి మీరు అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏదైతే శాఖ మినిస్టర్ ఉన్నాడో మినిస్టర్తో ఇచ్చేసి తక్షణం జనగామ హుస్నాబాద్ హైవే బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాది మరిగడి దండ పెద్దండ ఎమ్ము వచ్చేసి మేము రోజు ఇక్కడ నుండే ఫోటోగ్రాఫర్ అండి. నేను రోజు ఈ రోడ్డుకు పోయే ఇదే దారి అండి మాకు ఎనీ టైము. మేము చౌడారం చిటగోడు ఆ రూట్లో డైలీగా ఈ రూట్లోనే పోతాం మేము. ఇక్కడ చాలా ఇప్పుడు దాదాపుగా ఇది 6-7 సార్లు అయింది ఈ రోడ్డు, కానీ దీన్ని ఏ అధికారి అయినా ఎవరు బాగులే లేడు ఇంతవరకు. ఇది తొందరగా చేయాలని మాకు టైమింగ్, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు ఇంటికాడ, పోవాలన్నా ఈ రోడ్ ఇలాంటి ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ఈ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తాను. మనకి ఎమర్జెన్సీ మన పేషెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ రోడ్ ఒకటే మనకు షార్ట్కట్లో ఉంటుంది, జంగమ టు వడ్లకొండ. మా మరియడి గ్రామం నుంచి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది. అందుబాటులో ఉన్న ఈ రోడ్డును తొందరగా పరిష్కరించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాకు ఈ పరిస్థితి రాకుండా రోడ్డుది ఏమన్నా తొందరగా క్లియర్ చేస్తే మాకు టైం టు టైం పోనీకి రానికి వీలవుతుంది. ప్లస్ ఈ రోడ్డును అనేది తొందరగా మనకు బాగోలు చేస్తే మాకనేది కాకుండా మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ రోడ్డుని తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను.